ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వాక్యం మనం చదువుకుంటున్నాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో రోగరీతిన జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశముల వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండా ఉండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైనను సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పిలుపుని గురించి మనం గమనించినట్లయితే ఒక వ్యక్తికి ఒక ఉద్యోగం కావాలంటే దానికి సర్టిఫికెట్ కావాలి, పరీక్ష పాస్ అవ్వాలి. దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఉంటేనే వాళ్ళు ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే సెలెక్ట్ చేసుకోరు. కానీ యేసు ప్రభు తన శిష్యుల్ని ఏర్పరచుకున్నప్పుడు ఏ పరీక్ష పెట్టలేదు, ఏ శిష్యుల్ని ఏర్పరచుకోలేదు. ఆయన ఏమంటాడంటే జ్ఞానం లేని వారిని ఎన్నుకున్నాను అంటున్నాడు. ఎంపిక లేని వారిని, మనమైతే ఎన్నుకోలేని వారిని ఆయన ఎన్నుకున్నాడు. ఉదాహరణకు మనం చూసినప్పుడు చేపలు పట్టే వారిని పిలుచుకున్నాడు, సుంగరి అయినటువంటి మత్తయ్యని పిలుచుకున్నాడు. వీళ్ళందరినీ ఈ లోకపు రీత్యా ఎవరు కూడా శిష్యులుగా ఉండటానికి పిలవరు, ఇష్టపడరు కూడా. గొప్ప గొప్ప వాళ్ళు శిష్యులను చెప్పుకోవాలని ఇష్టపడతారు. ప్రియమైనటువంటి దేవునిలారా, మరి మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. మన పిలుపుని గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే నా మటుకైతే నా జీవితాన్ని గుర్తు చేసుకుంటాను. నేను ఎన్నిక లేని దాన్ని, తృణీకరించబడిన దాన్ని, పనికి మాలిన దానిగా ఉన్నప్పుడు నన్ను నా ప్రభు ఏర్పరచుకున్నాడు అని ఆశ్చర్యమైన విషయం నేను తలంచగా ఉండలేను. ఎందుకంటే నేను రక్షణ పొందింది నా ఆత్మీయ తల్లి మా ఆడపడుచు గారే. ఆమె దగ్గర రక్షణ పొందాను. నేను రక్షణ పొందినప్పుడు నాకు తెలుగు చదవటానికి రాదు, మాట్లాడటానికి రాదు. అయితే ఆ సమయంలో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. మాది కేరళ. నేను చదువు కోసము ఒంగోలుకు వచ్చాను. 1967లో జనరల్ నర్సింగ్కి వచ్చాను. అప్పట్లో జనరల్ నర్సింగ్ 4 సంవత్సరాలు. మాకు ఇంగ్లీష్ మీడియంలోనే చదువు అంతా. ఎవరితో మాట్లాడుకోవాలని ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవాలి, ఒక పేషెంట్స్తో తప్ప. అందుకని పేషెంట్స్తో మాట్లాడే చిన్న చిన్న మాటలే నేర్చుకున్నాను. తెలుగు, అన్నం తిన్నావా, మాత్రం ఇంకేవా, ఇలాంటి మాటలే మేము ఆ రోజుల్లో నేర్చుకున్నాం. తర్వాత దేవుడు నన్ను ఏర్పరచుకున్న తర్వాత నాకు లాంగ్వేజ్ ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎట్ట చేయాలి, చదవటం రాదు, చెప్పటం రాదు. తర్వాత తెలుగు చదవటానికి నేర్చుకున్నాను. ఆ పిల్లల దగ్గరే నేను తెలుగు నేర్చుకున్నాను. నాకు నా 32వ సంవత్సరంలో నేను రక్షణ పొందాను. తర్వాత దేవునిలో ఉండి తెలుగు నేర్చుకున్నాను, మాట్లాడటం నేర్చుకున్నాను, చదవటం కూడా నేర్చుకున్నాను. తర్వాత దేవుని కొరకు వాడుకోవటానికి దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి నన్ను ఈ దినంలో నిలబెట్టాడు. నాకు 71లో వివాహం అయింది. నా ట్రైనింగ్ అయిపోయిన వెంటనే వివాహం అయింది. మా తల్లిదండ్రులు, ఆయన తల్లిదండ్రులు ఒప్పుకొని పావులూరు అనే విలేజ్లో, చీరాల అవతల ఒక లూథరన్ చర్చిలో మాకు వివాహం జరిగింది. ఆ తర్వాత నేను జాబ్ చేస్తూ అప్పటింది రక్షణ పొందలేదు. మా మణిబాబు 5 మంది పిల్లలు పుట్టిన తర్వాతనే నాకు 32వ సంవత్సరం వయసు వచ్చినప్పుడే నేను రక్షణ పొందాను. అప్పటి నుంచి దేవుని సేవ చేయడానికి ఉన్న పిలుపు దేవుడు నాకు పలుమార్లుగా నాకు పాస్టర్ గారు, దానియేల్ పాస్టర్ గారు, ఒక పాస్టర్ గారు మాత్రమే ఇంటికి వచ్చి వాక్యం చెప్పేవారు. మాకు చర్చికి పోతే ఆయన వచ్చే టైంకి ఇంటికి రావాలి కాబట్టి నేను చర్చికి వెళ్ళేదాన్ని కాదు. చర్చికి వెళ్ళిన సంతోషం లేకుండా వచ్చిన తర్వాత ఇబ్బంది పడేవాళ్ళం. ఆయన పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఎక్కడికి వెళ్ళేవాడు కాదు, వచ్చేవాడు కాదు. వాళ్ళు క్రైస్తవ కుటుంబమే, మాది క్రైస్తవ కుటుంబమే. వాళ్ళు లూథరన్ మిషన్ వాళ్ళు, మేము రోమన్ కాథలిక్ వాళ్ళం. మాకు వాక్యాలతో పెద్ద సంబంధం లేకుండా ఉన్న జీవితం జీవించాను. కానీ పాస్టర్ గారు మాకు ప్రతి మంగళవారం వాక్యం చెప్పేవారు. ఒక 5 సంవత్సరాల తర్వాత నేను డైరీ తీసి చూస్తే ఆత్మల గురించి మాత్రమే ఆయన చెప్పున్నాడు. రక్షణ, మారు మనసు, బాప్టిజము, ఆత్మ. బాప్టిజం తీసుకున్నాము పాస్టర్ గారి దగ్గరే.
ఇక్కడ ఈ నెల్లూరు చెరువులోనే మేము బాప్టిజం తీసుకున్నాము. నేను పిల్లలందరం కలిసి తీసుకున్నాం ఒకేసారి. ఆయన తీసుకోలేదు అప్పుడు కూడా. తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఆయన తీసుకున్నాడు. మరి ఎట్లయినా నాకు దేవుడు ఆత్మ కృపావరాలు ఇచ్చాడు. తర్వాత పరిచయలో వాడుకోవటం మొదలుపెట్టాడు. 1989లో పరిచర్య స్టార్ట్ చేశాము. నెల్లూరులో కోర్టులో ఉండేవాళ్ళం. అప్పుడు కోర్టు లోపల క్వార్టర్స్ ఉండేది, ఎస్ఐ క్వార్టర్, అక్కడ పరిచర్య స్టార్ట్ చేశాం. ఆ తర్వాత దేవుడు ప్రేమించి రిటైర్మెంట్ అయ్యేటప్పటికి మందిరం సమకూర్చాడు. ఆ విధంగా ఎన్నికలైనటువంటి నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. ఈ దినం వరకు నిలబెట్టుకోవటానికి సహాయం చేశాడు. బిడ్డలందరూ కూడా దేవుని కృప వల్ల మారు మనసు రక్షణ ఇచ్చాడు. 3 బిడ్డలు సేవలో వాడబడుతున్నారు. ఇంక 2 బిడ్డలు వాడబడాలి. దాని కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. నేను ఎంత మాత్రం ఎన్నిక కలిగిన దాన్ని కాదు, అయినను దేవుడు నన్ను ఎన్నుకున్నాడని నేను సాక్ష్యం చెప్తున్నాను. మరి మనలో ఎవరుమైనా ప్రభువుని అంగీకరిస్తే మనల్ని వాడుకోవాలని ప్రభు ఇష్టపడతారు. మనం ఆయన చిత్తానికి లోబడితే ఆయనే మనల్ని వాడుకుంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మీరందరూ కూడా దేవుని కొరకు సాక్షులుగా నిలబడాలని, దేవుని కొరకు వాడబడాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభ, నీ యొక్క కృప ఎంతో గొప్పది, నీ ప్రేమ ఎంతో గొప్పది. మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుకనే మీరు మాకు దొరికారు. మేము నీకు లోబడ్డాము. నీకు లోబడిన విధానంగా మేము చివరి గడియ వరకు కూడా ఈ జీవితాన్ని నమ్మకంగా కొనసాగించడానికి మాకందరికీ సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.